రెసిపీ కార్న్ ఫ్లోర్తో చేయబోతున్నాను. స్వీట్ ఐటమ్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి మనకు కార్న్ ఫ్లోరు, 1 కప్పు షుగర్, మిల్క్, డ్రై ఫ్రూట్స్. ఈ యొక్క మెజర్మెంట్స్ ఉంటుంది. అంటే 1 కప్పు మనం కార్న్ ఫ్లోర్ తీసుకుంటే 1.5 కప్పు షుగర్ తీసుకోవాలి, 3 కప్స్ మిల్క్ తీసుకోవాలి. తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు అన్నీ నేను క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఫస్ట్ ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోండి ఫ్రెండ్స్. నెయ్యి కొద్దిగా హీట్ అయినాక బాదం, క్యాష్యూ కొంచెం వేయించుకోవాలి. ఫస్ట్గా వేయించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత పుచ్చపప్పు ఉంది కదా, అది కొంచెం వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులోనే మిల్క్ వేసేయాలా. చెప్పాను కదా ఫ్రెండ్స్ 3 కప్స్ మిల్క్ అని. ఇక్కడ ఇప్పుడు 1 కప్ వేసాను. టూ కప్స్ కొంచెం ఉడకపెట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బాయిల్ అయ్యే టైంలో షుగర్ కూడా వేసేయాలి. దీంట్లో షుగర్ 1.5 కప్ అని చెప్పాను కదా, 1 కప్ వేసాను. ఇది కొంచెం బాగా బాయిల్ కావాలి, కొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఇప్పుడు పాలు బాగా బాయిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనము కార్న్ఫ్లోర్ని ఎలా వేయాలో చూపిస్తాను. కార్న్ఫ్లోర్ను ఒక బౌల్లో వేసుకొని, నేను 3 కప్స్ మిల్క్ అని చెప్పాను, 2 కప్స్ ఏమో అక్కడ వేసేసాను. దాంట్లో ప్యాన్లో ఉడుకుతూ ఉన్నాయి. ఇంకో 1 కప్ ఉంది కదా, దాన్ని మనము కార్న్ఫ్లోర్లో వేసి మిక్స్ చేయాలి. ఎందుకంటే ఇట్లా వేస్తే ఉంటలు అయిపోతుంది కదా కార్న్ఫ్లోరు. ఇది కొంచెం బాగా ఇట్లా కలబెట్టేయాలి, మిక్స్ చేసి సాఫ్ట్గా తయారు చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా మిక్స్ అయిపోయిందో. ఏమి ఉండలు లేకుండా కలుపుకోవాలి. చాలా సాఫ్ట్గా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే, మనం అక్కడ బాయిల్ చేసుకున్నాం కదా మిల్క్, దాంట్లో వేసేయాలి. మిల్క్ వేయంగానే ఇది బాగా దగ్గరకు వచ్చేస్తుంది. మనం బాగా కలిపెట్టేయాలా, మిక్స్ చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, ఎంత బాగా దగ్గరికి వచ్చేసిందో, అంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మనకి ఇది హల్వా. ఇలా ప్యాన్కు అంటుకోకూడదు, అంత నీట్గా ఎంత బాగా వచ్చేస్తూ ఉంటుంది. అసలు అంటుకోదు. చూడండి, అంటే మన రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఇంకా రెసిపీ పూర్తయిన తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అందులో నెయ్యి వేసి కొద్దిగా ప్లేట్ మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యేలాగా, తర్వాత ఇది ఒక 1/2 అవర్ తర్వాత దీన్ని ఇట్లే వదిలేస్తే, తర్వాత మన కేక్ లాగా మనకు కావాల్సిన షేప్లో మనం కట్ చేయొచ్చు ఫ్రెండ్స్. చల్లగా అయిపోయిందేమో చూడండి ఫ్రెండ్స్. చల్లగా అయిపోతే మనం ఇప్పుడు వీటిని ముక్కలుగా కోసుకోవచ్చు. ఎంత బాగా వస్తుందో చూడండి, పీసులు పీసులు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినచ్చు ఫ్రెండ్స్, లేకపోతే ఇలాగా ట్రై చేసేయచ్చు. కట్ చేసే ముందు చాక్కి కొద్దిగా నెయ్యి అప్లై చేయండి ఫ్రెండ్స్. బాగా ఇలా అంటుకోకుండా వస్తుంది. తర్వాత మనము
వేయించి పెట్టుకున్నాం కదా బాదం, ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్, అవన్నీ ఇలా ఒక్కొక్క దాని మీద పెట్టి ఇలా పీసెస్ చేసుకొని హ్యాపీగా టేస్ట్ చేయడమే. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఈ స్వీట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉండే లాక్డౌన్లో పిల్లలకి అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తో తయారు చేయొచ్చు మనము. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.